Welcome back to our channel. Today we are discussing about quadratic equations. 1 mark questions అండి. మనకు 100 days యాక్షన్ ప్లాన్ లో 1 మార్క్ సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎలా అడిగారంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమని అడుగుతారండి. సో మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 అని రాసుకుంటామండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax² + bx + c అంటే అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 అనేది రాసుకుంటామండి. సరే వీటికి డిగ్రీ సేమ్ కానీ =0 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. డిగ్రీ 2 అవుతుందండి. వే a, b, c ఆర్ ద రియల్ నెంబర్స్ అండ్ a నాట్ ఈక్వల్ టు 0 అనండి. అంటే ఏబిసి ప్లేస్ లో మీకు నచ్చిన ఏదైనా రియల్ నెంబర్స్ రాసుకోండి అంతే కానీ ఏ ప్లేస్ లో 0 తీసుకోకూడదు అన్నారు. అంటే ఏ ప్లేస్ లో 0 తీసుకుంటే x² కోఎఫిషియంట్ 0 అయిపోతుంది, x² టర్మ్ 0 అయిపోతుంది. కాబట్టి x² టర్మ్ లేకపోతే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ చేసేటప్పుడు ఏ ప్లేస్ లో 0 తీసుకోకూడదు అని దీని మీనింగ్ అండి. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫార్మ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అనేది క్వశ్చన్ ఇస్తాను. నేను షార్ట్ కట్ గా రాశాను. సో అందుకోసం లెట్ రూట్స్ ఆర్ 5 and 5 అని తీసుకున్నాను. దీన్ని 5 and 5 తీసుకోవాలా ఈ వేరే నెంబర్స్ తీసుకోవచ్చా అంటే మన ఇష్టం అండి. సో మీకు నచ్చిన ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ ఈక్వల్ రియల్ రూట్స్ అన్నప్పుడు అందుకోసం నేను నచ్చిన 5 and 5 అనే నెంబర్స్ తీసుకున్నా. రెండు ఈక్వల్ గానే ఉండాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసేటప్పుడు x మైనస్ నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకున్నావు అది ఇంటూ x మైనస్ ఇంకొక నెంబర్ కూడా అదే కాబట్టి అదే తీసుకున్నావు =0. సో ఇక్కడ మైనస్ ఎందుకు రాసుకున్నావు అని డౌట్ వస్తుంది. 0 ఆఫ్ ది పాలినామియల్ చెక్ చేసుకుంటే x - 5 =0 అయింది అనుకోండి. x -5 రెడ్ సైడ్ డ్రాప్ చేస్తే +5 అవుతుంది. అందుకోసమే మైనస్ తీసుకోవాలండి. ఒకవేళ ప్లస్ తీసుకున్నాం అనుకోండి x + 5 0 అవుతుంది. x -5 అవుతుంది. కానీ మనకు అడిగింది ఏది ఈక్వల్ రియల్ రూట్స్ అన్నారు కాబట్టి నేను తీసుకునేది రెండు 5 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి సో x - 5 ఇంటూ x - 5 రాస్తున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి =0 రాస్తున్నాను. అంటే మీకు నచ్చిన ఈక్వల్ రియల్ రూట్స్ తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ చేయండి అయితే అడిగారండి. సో x తో x - 5 ని మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ మైనస్ అలాగే రాసుకున్నా 5 తో x - 5 ని మల్టిప్లికేషన్ చేయాలి =0 అలా రాసుకున్నాను. x తో x - 5 ని మల్టిప్లికేషన్ మైనస్ 5 తో మొత్తం x - 5 మల్టిప్లికేషన్ =0. x into x చేస్తే x² మైనస్ అలా రాసుకున్నాం. x into 5 చేస్తే 5x రాసుకున్నాం. x² రాయకూడదండి ఎందుకంటే కోఎఫిషియంట్ అనేది ముందే ఉండాలి కాబట్టి 5x రాసుకున్నాం. మళ్ళీ -5 into x -5x అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్. సో 5 + 25 =0 రాసుకున్నాం. x into x x² మైనస్ x into 5 5x మైనస్ 5 into x -5x మైనస్ మైనస్ ప్లస్ 5 + 25 =0 రాసుకున్నాం. నెక్స్ట్ టైం x² అలా రాసుకున్నాం. -5x -5x సమ్ చేస్తే -10x అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి యాడ్ చేసింది 10x వచ్చింది. రెండింటికి సేమ్ సింబల్ కాబట్టి మైనస్ రాసుకున్నాం ప్లస్ 25 అలా రాసుకున్నాం =0 రాసుకున్నాం. సో నీకు నచ్చిన ఏమైనా ఈక్వల్ రియల్ రూట్స్ తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఇలా చేయించండి. ఇది సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2 as 1 or 2 రూట్స్ అడిగారు. లెట్ రూట్స్ ఆర్ 2 and 3 అని రాసుకున్నాం. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 2 as 1 or 2 రూట్స్ దెన్ క్రియేట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతారు. క్వశ్చన్ అయితే నేను షార్ట్ కట్ రాశాను. 2 as 1 or 2 రూట్స్ అంటే చిన్న 2 రూట్స్ ఉంటాయి. యాక్చువల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 2 రూట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక నెంబర్ 2 అయితే రిమైనింగ్ నెంబర్ నీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయండి అయితే క్వశ్చన్ అడుగుతారండి. అందుకోసం నేను లెట్ రూట్స్ ఆర్ 2 క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి 2 రాసుకున్నాం అండ్ మనకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ 3 రాసుకున్నామండి. ఎందుకంటే 2 రూట్స్ లో ఒక రూట్ వచ్చేసి 2 అంట, ఇంకొక రూట్ ఏది తెలియకపోతే 3 రాసుకున్నామండి మనకు నచ్చింది. ఇక్కడ రూట్ అని మెన్షన్ చేస్తామంటే సొల్యూషన్స్ అని రూట్స్ అంటే ఆన్సర్స్ గా చెప్పుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లో చెప్పినట్టుగానే x మైనస్ ఫస్ట్ నెంబర్ 2 ఇంటూ x సెకండ్ నెంబర్ -3 =0 రాసుకున్నాం. x - 2
ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. మనకు నచ్చిన ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, 3 అవసరం లేదు, మీకు నచ్చిన ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఎక్స్తో ఎక్స్ మైనస్ 3ని మైనస్ 2తో ఎక్స్ మైనస్ 3 ఇంటూ చేసుకోవాలి, ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 3x మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ మైనస్ ప్లస్ 2 3 6 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకున్నాం, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సమ్ చేస్తే 5x బిగ్ వాల్యూ సింబల్ మైనస్ ప్లస్ 6 అలాగా రాసుకున్నాం, ఈక్వల్ టు 0 అండి. సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఎలా అడిగారంటే కాన్స్టిట్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లికేట్ చేసి 15 వస్తుందని అడిగారండి. సో దాన్ని డైరెక్ట్ ఆన్సర్ రాసుకున్నాను. లైక్ 2 కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్ x అండ్ x ప్లస్ 1 రాసుకున్నాము. దేర్ ప్రోడక్ట్ అంటే రెండింటి ప్రోడక్ట్ చేసి క్వశ్చన్లో ఎలా ఇచ్చారు, 15 అని ఇచ్చారండి. ఒకటి x ఇంకోటి x ప్లస్ 1 ప్రోడక్ట్ కాబట్టి ఇంటూ ఈక్వల్ టు 15 రాసుకున్నాం. x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 x ఈక్వల్ టు 15 అలాగే రాసుకున్నామండి. ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకున్నాం ప్లస్ ఎక్స్ అలాగే రాసుకున్నాం ప్లస్ 15 లెఫ్ట్ సైడ్ కంపేర్ చేస్తే మైనస్ 15 ఈక్వల్ టు 0 అవుతుందండి. 2 కాన్స్టిట్యూటివ్ ఇంటీజర్స్ x అండ్ x ప్లస్ 1 ని ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫామ్ లో వచ్చిందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు 0 అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే నెంబర్ దాని రెసిప్రోకల్ చేయగా వచ్చిన నెంబర్స్ని రెండింటిని సమ్ చేస్తే 1/2 అనేది క్వశ్చన్లో ఇచ్చారండి. సో దీన్ని డైరెక్ట్ నేను ఆన్సర్ రాశాను. లెట్ ద నెంబర్ ఈక్వల్ టు ఎక్స్, రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్ అంటే దాన్ని మల్టిప్లికేటివ్ వర్క్ చేస్తాం, అదేమవుతుంది 1/x అవుతుందండి. తర్వాత దేని సమ్ ఈక్వల్ టు 1/2 క్వశ్చన్లో ఇచ్చారండి. ఏ నెంబర్ సమ్ చేయాలి నెంబర్ని రెసిప్రోకల్ ఆఫ్ దిస్ నెంబర్, అదే నెంబర్ రెసిప్రోకల్ చేసి రెండింటిని సమ్ చేస్తే 1/2 వస్తుందని క్వశ్చన్లో ఇచ్చారు. సో అందుకోసం దేని సమ్ ఈక్వల్ టు 1/2 రాసుకున్నా. మనకు అర్థం కావడం కోసం నెంబర్ ప్లస్ రెసిప్రోకల్ ఈక్వల్ టు 1/2 అని రాసుకున్నాం. నెంబర్ని ఎక్స్ అనుకున్నాం, డినామినేటర్ ఏం లేకపోతే బై 1 పెట్టుకున్నాం, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి యూజ్ అవుతుందని. ప్లస్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే 1/x రాసుకున్నాం, ఈక్వల్ టు 1/2. తర్వాత ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది బై ఎక్స్ ఇంటూ 1 డినామినేటర్ చేసి ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు 1/2 రాసుకున్నాం. సో ఇక్కడ మనం ప్లస్ మైనస్ కాంబినేషన్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్ కూడా చేసాము, కానీ ఈక్వల్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనం డినామినేటర్స్ చేయకూడదండి. ఎలా చెక్ చేసుకున్నాం, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, అంటే డినామినేటర్ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ చేయకూడదు కింద. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఈక్వల్ ఎక్స్ ఇంటూ 1 చేస్తే ఎక్స్ వస్తుంది. తర్వాత 2x స్క్వేర్ అలాగే రాసుకున్నాం ప్లస్ 2 అలాగే రాసుకున్నాం ప్లస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. 2x స్క్వేర్ అలాగే రాసుకున్నాం. తర్వాత ఆర్డర్లో రాయాలి కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాం ప్లస్ కాన్స్టాంట్ 2 రాసుకున్నాం, ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఒక రూట్ తీసుకోమంటాడు, దానికి రెసిప్రోకల్ ఆఫ్ రూట్ తీసుకోమంటాడు. సో ఆ రూట్తో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయండి అని అడుగుతాను. ఇది 6th క్వశ్చన్ అడిగేది. సో అందుకోసం మనకు నచ్చిన ఏవైనా నెంబర్స్ తీసుకున్నాం. లెట్ ద రూట్స్ 2 తీసుకున్నానండి దీన్ని. సో దానికి రెసిప్రోకల్ చేస్తే 1/2 అవుతుంది. క్వశ్చన్లో అయితే అలా అడిగారు. ఒకటి రూట్ అంటే 2 అని, దానికి రెసిప్రోకల్ రూట్ అంటే 1/2 అని. సో ఈ రెండు నెంబర్లు తీసుకొని నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తానండి. సో మీకు నచ్చిన ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఎక్స్ రాసుకున్నాం మైనస్ ఫస్ట్ నెంబర్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ సెకండ్ నెంబర్ 1/2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు 0 రాసుకున్నాం. నెక్స్ట్ టైం ఎక్స్ మైనస్ 2 అలాగా రాసుకున్నామండి. ఇక్కడ ఎక్స్కి డినామినేటర్లో ఏమి లేదు కాబట్టి బై 1 తీసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 1 ఇంటూ 1 చేస్తే 1 బై డినామినేటర్ 2 ఇంటూ 1 చేస్తే 2 వస్తుంది, ఈక్వల్ టు 0 అలాగా రాసుకున్నాం. సో తర్వాత రెండింటికి డినామినేటర్ 2 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే బై 1 అని. సో 1 ఇంటూ 2 చేస్తే 2 కాబట్టి డైరెక్ట్ 2 రాసుకున్నానండి. ఇప్పుడు ఎక్స్తో మొత్తం ఈ టర్మ్ అంతా 2x మైనస్ 1 మైనస్ 2తో మొత్తం ఈ టర్మ్ అంతా రాసుకున్నాం 2x మైనస్ 1. ఎక్స్తో 2x మైనస్ 1ని మైనస్ అలాగా రాసుకున్నాం. 2తో ఇక్కడ 2x మైనస్ 1 రాసుకున్నాం బై డినామినేటర్ 2 ఈక్వల్ టు 0 రాసుకున్నాం. తర్వాత x ఇంటూ 2x చేస్తే 2x స్క్వేర్ మైనస్ x ఇంటూ 1 చేస్తే x మైనస్ 2 ఇంటూ 2x చేస్తే మైనస్ 4x మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2 1 2. సో ఈక్వల్ టు 0.
బై 2 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి ఇంటూ 2 గా మారుతుంది, ఇంటూ 2 రాస్తున్నామండి. నెక్స్ట్ లైన్ వచ్చేసి 2x² మైనస్ x మైనస్ 4x ఏమవుతుందండి, మైనస్ 5x అవుతుంది, ప్లస్ 2 అలా రాస్తున్నాం, ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఇది మనకి రూట్ అండ్ రెసిప్రోకల్ ఆఫ్ రూట్ సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చండి. 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత 7th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 1 has 1 of roots, 1 has 1 of its roots అని ఇచ్చాడు. అంటే క్వశ్చన్లో ఒక 1 అనేది ఒక రూట్ అనుకోండి, ఇంకొకటి మనకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ తీసుకుని దానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయమని అడుగుతారండి. అందుకోసం ఇక్కడ లెట్ రూట్స్ ఆర్ 1 and 3 రాసుకున్నాం. 1 ఎందుకు రాసుకున్నాం అంటే క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి 1 రాసుకున్నాం అండి. 3 అనేది మనకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. తర్వాత x అలాగే రాసుకున్నాం, మైనస్ ఫస్ట్ నెంబర్ 1 ఇంటూ x రాసుకున్నాం, మైనస్ సెకండ్ నెంబర్ 3 కాబట్టి 3 రాసుకున్నాం, ఈక్వల్ టు 0. మనకు నచ్చిన ఏ నెంబర్ రాసుకోవచ్చు. ఇక్కడ 3తో చేస్తున్నాం, ఈక్వల్ టు 0. xతో x మైనస్ 3 మైనస్ 1తో x మైనస్ 3 రాసుకున్నాం, ఈక్వల్ టు 0 అండి. ప్రాడక్ట్ చేద్దాం. ఇప్పుడు x ఇంటూ x చేస్తే x² మైనస్ 3 ఇంటూ x 3x మైనస్ 1 ఇంటూ x 1x అది x మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 చేసి 3 ఈక్వల్ టు 0 అండి. అంటే x తో x మైనస్ 3 ఒకసారి ప్రోడక్ట్, మైనస్ 1తో x మైనస్ 3ని ప్రోడక్ట్ చేస్తాం, ఈక్వల్ టు 0 అలా రాస్తాం. x ఇంటూ x x² మైనస్ 3 ఇంటూ x 3x మైనస్ ప్లస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 చేస్తే 3 ఈక్వల్ టు 0 రాసుకున్నాం. x² అలా రాసుకున్నాం, మైనస్ మైనస్ సమ్ చేస్తే ప్లస్ 3x ని x ని సమ్ చేస్తే 4x ఈక్వల్ సింబల్ మైనస్ ప్లస్ 3 అలా రాసుకున్నాం, ఈక్వల్ టు 0 అని. 8th క్వశ్చన్. సో క్వశ్చన్లో రూట్స్ వాళ్ళే ఇచ్చారు 2 and 3 అని. సో వాటికి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ క్రియేట్ చేయమన్నాడు. గివెన్ రూట్స్ ఆర్ 2 and 3, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x రాసుకున్నాం మైనస్ ఫస్ట్ నెంబర్ ఇంటూ x రాసుకున్నాం మైనస్ సెకండ్ నెంబర్ రాసుకున్నాం, ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అండి. తర్వాత xతో x మైనస్ 3 చేసుకోవాలి, మళ్ళీ మైనస్ 2తో x మైనస్ 2 ప్రొడక్ట్ చేసుకోవాలి, ఈక్వల్ టు 0. x ఇంటూ x x² మైనస్ x ఇంటూ 3 3x మైనస్ 2 ఇంటూ x 2x మైనస్ మైనస్ ప్లస్ 2 3 6 ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ x ఇంటూ x x² ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ రాసుకున్నాం, x ఇంటూ 3 చేస్తే 3x ఇక్కడ మైనస్ రాసుకున్నాం, 2 ఇంటూ x 2x మైనస్ మైనస్ చేస్తే ప్లస్ 2 3 6 ఈక్వల్ టు 0 అలాగా రాసుకున్నాం. x² అలాగా రాసుకున్నాం, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సమ్ చేస్తే 5x అవుతుంది. సో 3x అనేది బిగ్ వాల్యూ కాబట్టి బిగ్ వాల్యూ ముందు సింబల్ మైనస్ రాసుకున్నాం, ప్లస్ 6 ఈక్వల్ టు 0 అండి. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అనేది. సో ఇచ్చినటువంటి రూట్స్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయబడింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈక్వల్ రూట్స్ తీసుకోమన్నారండి. ఇది మన ఇష్టం. ఈక్వల్ రూట్స్ తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయమన్నారు. అందుకోసం లెట్ రూట్స్ ఆర్ 3 and 3 రాసుకున్నాం. ఇందుకు మనకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ రెండు ఈక్వల్గానే తీసుకున్నాం కాబట్టి 3 and 3 అన్నారండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేసినప్పుడు x ఫస్ట్ నెంబర్ 3 కాబట్టి మైనస్ 3 ఇంటూ x మైనస్ సెకండ్ నెంబర్ కూడా అదే కాబట్టి ఈక్వల్ టు 0 అండి. xతో x మైనస్ 3ని మైనస్ 3తో x మైనస్ 3ని ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. ప్రోడక్ట్ చేయాలి. ఇప్పుడు x ఇంటూ x x² మైనస్ అలాగే రాసుకున్నాం, x ఇంటూ 3 3x మైనస్ అలాగే రాసుకున్నాం, 3 ఇంటూ x 3x తర్వాత మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 3 3 9 ఈక్వల్ టు 0 రాసుకున్నాం. x² అలాగే రాసుకున్నాం, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, సమ్ చేస్తే 6x అవుతుంది. రెండింటికి సేమ్ సింబల్ కాబట్టి మైనస్ అలాగే రాసుకున్నాం, ప్లస్ 9 ఈక్వల్ టు 0 అండి. ఇది ఈక్వల్ రియల్ రూట్స్ మీకు నచ్చినట్టు తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయమన్నప్పుడు ఇలా క్రియేట్ చేసుకున్నామండి. లాస్ట్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్లో క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి క్వాడ్రాటిక్ రూట్స్ ఎలా కనుక్కుంటారు అనేది క్వశ్చన్ అడిగారండి. అందుకోసం x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. సో ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి క్వాడ్రాటిక్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్లో 10 క్వశ్చన్స్కి సొల్యూషన్ చెప్పుకున్నామండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.